I'm Dr. Lata Potuganti, consultant at Medistar Hospital, gynecologist and infertility specialist. అసలు ప్రెగ్నెన్సీ రావాలంటే ఏ డేస్లో హస్బెండ్తో కలవాలి, లేదా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కలవచ్చు, ఎప్పుడు కలవకూడదు, డెలివరీ తర్వాత హస్బెండ్తో ఎప్పుడు కలవచ్చు, ఇలాంటి డౌట్స్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ రావాలంటే ఏ డేస్లో కలవాలి, ఇది సైకిల్ లెంత్ బట్టి ఉంటుందండి. అంటే మీకు 30 డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయా, 20 డేస్కి ఒకసారి పీరియడ్స్ 28 డేస్కి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయా. నార్మల్ సైకిల్ వచ్చి మనకు 25 to 35 డేస్ అనేది నార్మల్ సైకిల్. సో దీని బేస్ ప్రకంగా ఎన్ని డేస్కి ఒకసారి మీకు పీరియడ్స్ వస్తుంది అన్న దాన్ని బట్టి మనం 14 డేస్ మైనస్ చేసుకోవాలి. అంటే లైక్ 28 డేస్ సైకిల్ అనుకుందాం. ఇప్పుడు 28 డేస్లో నుంచి వెనుక నుంచి 14 డేస్ తీసేయండి. అంటే ఈ నెల మీకు 14వ తారీఖు వస్తే వచ్చే నెల మీకు 12వ తారీఖే వస్తుంది, ఎందుకంటే 28 డేస్ కాబట్టి. ఆ 12వ తారీఖు నుంచి 14 డేస్ మైనస్ చేయండి. అంటే వచ్చే నెల 12వ తారీఖు 12 రోజులు, ఈ నెలలో లాస్ట్ 2 రోజులు, అంటే 14 డేస్ తీసేస్తే దాని ముందు వచ్చే 1 వీక్ పీరియడ్ అనేది ఫర్టైల్ పీరియడ్. ఆ పీరియడ్లో మీరు కలవతే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఛాన్సెస్ అనేవి అప్పుడే ఉంటాయి, ఎక్కువగా చెప్పడం కన్నా అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. చాలా రేర్ కండిషన్స్లో కొంచెం సైకిల్ డిలే అయితే ఆ సైకిల్ మిస్ అయి నెక్స్ట్ సైకిల్లో రావడం లాంటివి జరుగుతాయి తప్ప ప్రతి సైకిల్లో మీ సైకిల్ లెంత్ బట్టి -14 డేస్ మనం చేసుకుంటే లాస్ట్ నుంచి 14 డేస్ తీసేసుకుంటూ వస్తే అప్పుడు వచ్చే 1 వీక్ పీరియడ్ ఇస్ ఫర్టైల్ పీరియడ్. అప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎనీ డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి. Like and subscribe Eagle Health and Beauty.